మాసాజీ కదా. అందులో మధ్యతరగతి వాడు ఏంటండి? సరే, అయితే నేను మొన్న గూగుల్లో ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అది నిజమో అబద్ధమో పక్కన పెడితే, 5 రూపీస్ నోటు పాతది ఉన్న వాళ్ళు, ఇలా ట్రాక్టర్ ఉంది కదా, ఇలా ఉన్న వాళ్ళకి 21 lakhs వరకు ఇస్తాము, ఇది ఫ్రాడ్ అయితే కాదు, గవర్నమెంట్ అప్రూవ్డే అని చెప్పారు. అది ఫేక్ రీల్ అనేది పక్కన పెడితే ఇలా చెప్పారనమాట 21 lakhs కోసం. అయితే నేనేమనుకున్నానంటే, అబ్బా చక్కగా మన దగ్గర ఆ నోటు ఉంటే ఇంటి ఈఎంఐ, మా అబ్బాయి మెడిసిన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, ట్రీట్మెంట్కి అన్నీ అలా అనుకున్నా. వాడు ఏం కండిషన్ పెట్టాడంటే, సీరియల్ నెంబర్ మీద, ఇలా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, 786 అనేది ఉండాలి అని చెప్పాడనమాట. అలా అన్నారని నేను మొత్తం తిరిగేస్తే చూడండి నాకేం జరిగిందో. 768 కనిపించింది. అంతే కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. అది దట్ ఈజ్ మిడిల్ క్లాస్ లక్స్. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పాతకాలం 1 రూపీ నోట్, ఇది మా అత్తగారు భద్రంగా దాచింది. మీరు ఎవరైనా చూస్తే ఓకే, లేదంటే చూడండి. అండ్ అలాగే ఇది ఎప్పటిదో నాకు తెలియదు, ఇది పాతకాలంది అనుకుంటున్నా, 10 రూపీస్ నోట్. అండ్ ఇది 2 రూపీస్ నోట్, చూసారా లేదో, బాగుంది కదా. అండ్ ఇది ఇది ఓకే, ఇది నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ అంట, చూడండి. ఇది 10 రూపీస్ అంట. ఇది వాళ్ళు కూడా రూపీస్లోనే ఉంటుందేమో, వాళ్ళది కూడా రూపీస్ 10 అని ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కూడా నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్, ఇది 20 రూపీస్. ఇది అప్పటిదో 100 రూపీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపీస్ నోట్. అండ్ ఇది ఫైనలీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్. అక్కడ ధరమ్స్లో చూస్తారు కదా, చెప్తారు కదా రూపీస్ని. ఇది 5 ధరమ్స్ అంట. ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు లాంటివి, మా అత్తగారు ప్రేమగా భద్రంగా దాచుకున్నాయి. మీకు కూడా ఇలా ఏవైనా పాతకాలం నోట్లు కానీ కాయిన్స్ కానీ ఉన్నాయా? అంటే కొంతమందికి ఇష్టం కదా అవన్నీ కలెక్ట్ చేయడం. అలా ఏమైనా ఉంటే మీరు వీడియో పెట్టండి.